నీకు కావాల్సిన మొత్తం సదుపాయాలన్నీ నేను చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మీ ఓటుతో నేననే నీ చేతులు ఎవరికి చేస్తాం? అర్థమైందా? మీ దృష్టి అంతా అలా పెట్టండి. మీదంతా కూడా అలా పెడితే దానివల్ల ఏమవుతుందంటే, అయితే ఒక 2-3 కలిసి ఒక లాంటిది పెట్టుకుంటారు, లేకపోతే ఒక్కొక్క 2-3 గ్రామాల్లో లేకపోతే మండలాలు ఓటు రెండో పెట్టుకుంటారు. ఈ రోజు నేను అన్నా, ఈ రోజు నుంచి మొదలు పెడితే కనీసం ఈ పట్టణం పెరుగుతున్నప్పటికీ మనం కూడా పెరగాలి, మన ఆర్థిక స్థితి పెరగాలి, మన పరిస్థితులు పెరగాలి. నేను అంటుంది ఏంటంటే, ఒక్కొక్క కుర్రాడు కనీసం ఒక 20 నుంచి 50 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, లేదా ఒక్కొక్క కుర్రాడు ఆ ఉద్దేశంతో మీరు చూడాలి. సరే, మాకు మద్దతు ఎక్కడ వస్తుంది, డబ్బు ఎక్కడ వస్తుంది, ఇవన్నీ నా మీద వదిలేదు. బ్యాంకుల నుంచి ఇప్పించే బాధ్యత నాది, ఏదైనా సైట్లు పెట్టి సైట్లు ఇప్పించే బాధ్యత నాది, మీకు కావాల్సిన ఇండస్ట్రీ ఇవన్నీ. ఇది నా ఉద్దేశం. యలమంచి నేను ఎప్పుడు చెప్తాను, యలమంచిలి నియోజకవర్గం అనేది అత్యుత్తమంగా తయారు చేయాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా అత్యుత్తమంగానే బతకాలి. ఇదే నా టార్గెట్.